క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఉన్నాయే గారు ఇట్లా. అయితే క్రీస్తు పుట్టుక అంటే కొన్ని గ్రంథాలలో క్రీస్తు పూర్వం 3వ సంవత్సరం అని BC4 అని ఎందుకు లేదు అయ్యా? 1వ సంవత్సరం అని ఎందుకు లేదు? నేను ఇంతకుముందు ఇది చెప్పాను ఆయన. మీరేమైనా లొకేట్ చేయగలరా ఇది? చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. అలా చెప్తే మంచిది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు శకపురుషుడు పుట్టినాడని అప్పటి ప్రపంచ ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ యూదుల మతాధికారులకు కానీ ఎవ్వరికీ తెలియదు. ఏదో ఒక బాలుడు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పి దేవదూతలు ఆ గొర్రెల కాపర్లకు చెప్పారు. ఆ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చేమో యూదుల రాజు ఎక్కడా అని అడిగారు. కానీ ఇతని పేరు మీద ప్రపంచ చరిత్రే విభజించబడుతుంది. ఇతను ఒక శకపురుషుడు, నూతన శకాన్ని ఆరంభించే శకారంభకుడు అనే సంగతి ఎవ్వరికీ ఐడియా లేదు. యేసుక్రీస్తుని వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన ఒక పిచ్చోడని, దయ్యం పట్టినోడని, ఈయన నేరస్తుడని, ఈయన మతద్రోహి అని ఇలాగా అనుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు దొంగలను, నేరస్తులను సిలువేశారు. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్లీ దే ఆర్ సేయింగ్ నీ బ్రతుకు కూడా ఇంతే, ఇది నీ హోదా అని. యేసుక్రీస్తు ప్రభువును అసలు మొత్తము తృణీకరించేశారు. అప్పటి రోమా ప్రభుత్వం కూడా వీళ్ళేదో యూదులు తిరుగుబాటు ప్రపంచాన్ని పరిపాలించారు కదా, నాగరిక ప్రపంచం అంతటి పరిపాలించారు రోమియోలు. కనుక వీళ్ళేదో వీళ్ళ మతం యూదులది ఒక చిన్న జాతి, అందులో ఒక చిన్న వర్గానికి ఇతడు నాయకుడు. నేను రాజుని అంటాడు, సైన్యం లేదు. రాజుని అంటాడు, ఆయుధాలు లేవు. రాజుని అంటాడు, కిరీటం పెడితే వద్దంటాడు. కనుక ఇదంతా ఏదో పిచ్చోళ్ళ వ్యవహారం అని అందరూ తృణీకరించి ఆఫ్టర్ ఏముందిలో దీని పెద్ద పట్టించుకోవద్దని అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తరువాత ఇక వాళ్ళకు పునరాలోచన స్టార్ట్ అయింది. దేశమంతటా అంధకారం కమ్మడం, ఆ తరువాత భూకంపం వచ్చి నిద్రించిన వారు అనేక మంది లేవడం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ నజరేయుల మతభేదం అని పెట్టుకొని వీళ్ళు భయంకరమైన హింసలకు గురవుతూ త్వరలోనే అసలు యేసును ఆరాధించేవాడు ఒక్కడు లేకుండా పోతాడని రోమియోలు అనుకున్నారు, యూదులు కూడా అనుకున్నారు. కానీ అంతకంతకు ఈ నిరుపేదల భక్త బృందము, నిరుపేదలు, చదువుకోని వాళ్ళు, డబ్బులు లేదు, పదవులు లేదు, వీళ్ళకు ఉన్నదంతా ప్రార్థన తప్ప ఏమీ లేదు. కానీ వీళ్ళు ఎంత అణిచివేయడానికి ప్రయత్నం చేస్తే అంత విస్తరిస్తున్నారు. విచిత్రంగా వీళ్ళు ఏంటంటే డబ్బు లేకుండా, ఆయుధము లేకుండా విస్తరించారు. ఇస్లాం విస్తరించింది ఆయుధంతో, కానీ క్రైస్తవం ఎట్లా విస్తరించింది? ఆయుధము లేదు, డబ్బులు లేవు, మంది మార్బలం లేదు, కానీ వాళ్ళు చాప కింద నీరులాగా విస్తరించి 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 ఆఖరికి రోమా చక్రవర్తి కూడా క్రైస్తవుడై అధికార మతము క్రైస్తవ మతం అని ప్రకటించినప్పుడు కానీ అర్థం కాలేదు. యేసు ప్రభు వారు చాలా దయనీయమైన స్థితిలో మరణించినప్పటికీ, ఆయన ఆయుధము చేపట్టకపోయినప్పటికీ ఆయన మరణానంతరం ఏదో శక్తి పనిచేస్తుంది. కోట్ల మంది ఆయన మళ్ళుకుంటున్నారు, ఏదో శక్తి పనిచేస్తుంది. ఇతడు ఇంకా ఆగడు, ఇతను మొత్తం ప్రపంచమంతా ఇతని ప్రభావం వ్యాపిస్తుందని అప్పుడు చరిత్రకారులు రాసి క్రీస్తు శకం 4వ శతాబ్దంలో అప్పుడు అనుకున్నారు ఏంటంటే అసలు ఇతను జన్మించినటువంటి రోజు ఏదని వాళ్ళు చూశారనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు రఫ్గా ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాల వయసులో ప్రధాన యాజకులు అవుతారు కనుక ఈయనకు కూడా దాదాపుగా 30 ఏళ్ళ, యేసు ప్రభు వారు కూడా 30 ఏళ్ళ ఈడునాడు.
ఆయన సేవ మొదలు పెట్టాడు కదా. అవును అయ్యగారు. గనక వీళ్ళకు యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ లేకైనా ప్రధాన యాజకులందరూ 30 సంవత్సరాలకే సేవ మొదలు పెట్టారు. గనక యేసు ప్రభు వారు మరణించినప్పుడు 30 ఏళ్ళు అనుకొని సరైన క్యాలిక్యులేషన్ లేకుండా ఆయన 30 ఏళ్లకు మరణించాడు అని ఒక సార్వత్రిక అభిప్రాయానికి వచ్చారు. ఓకే ఓకే. 30 ఏళ్లకు వచ్చాడని అనుకున్న తర్వాత ఏమైందంటే చరిత్ర రాసేటప్పుడు యాక్యురేసీ రావాలి. ఈయనే అసలు శక పురుషుడు, చరిత్రకు ఈయన నడిబొడ్డు, ఈయనకు ముందు చరిత్ర తర్వాత చరిత్ర. కనుక అసలు ఎప్పుడు జరిగింది ఏం సంగతి అని మొత్తం లెక్కలు తీస్తే 30 ఏళ్ల వయసులో ఆయన చనిపోలేదు, 30 ఏళ్లకు సేవకు వచ్చాడు. గనుక మరి పుట్టింది ఎప్పుడు అంటే అంతకు 3.5 ఏళ్లకు ముందు, అవును. అంటే అప్పుడు BC 4 అయింది అది. అవును. ఓకే అయ్యగారు. ఓకే. అప్పుడు క్రీస్తుకు పూర్వం 4లో క్రీస్తు పుట్టాడు అని రాయాల్సి వచ్చింది. ఓకే. క్రీస్తుకు పూర్వం 4లో క్రీస్తు పుట్టలేదు. ముందు ఆయన 30 ఏళ్ల వయసులోనే మరణించాడని వాళ్ళు లెక్కలు కట్టినందుకు మీరన్నట్టు అప్పుడు ఆ లెక్క అప్పుడు AD 1 అవుతుంది. కానీ ఇంకా స్పష్టమైన లెక్కలు తర్వాత వచ్చినాయి. ఓకే ఓకే. తర్వాత వచ్చినప్పుడు ఆయన 30 ఏళ్లకు సిలువెక్కలేదు కానీ 33.5 ఏళ్ళకి ఎక్కాడు. అప్పటికే మరి చాలా చరిత్ర రికార్డ్స్ అని రాసేశారు. ఓకే. రాసేసిన 100ల కొద్ది రికార్డ్స్ను మార్చలేక అవన్నీ రికార్డ్స్ అలాగే ఉంచి ఈయన జన్మను మాత్రం వెనక్కి జరిపి ఆయన క్రీస్తుకు పూర్వం 3.5 ఏళ్ళు అవుతాలంటే BC 4వ సంవత్సరం వచ్చింది. ఓకే ఓకే అయ్యగారు. అది విషయం. ఓకే అయ్యగారు. వందనాలు అయ్యగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.